సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. రీసెంట్‌గా బంగ్లాదేశ్‌లో హిందువులపైన జరుగుతున్న హత్యాకాండలు ఇవన్నీ మీకు తెలుసనమాట వీటి గురించి. అయితే ఇటువంటిదేది జరగడం లేదని జెప్పేసి, ఇదంతా ఒక ఫేక్ న్యూస్ అని జెప్పేసి ఆ ప్రొపగేషన్ గూడా వస్తుంది. సో, మిక్స్చర్ బ్యాగ్ అండి. అన్ని రకాలుగా ఎట్లా మభ్యపెట్టాలని చెప్తున్నారు. రఫాలో ఎక్కడో మనకి సంబంధం లేని ఇజ్రాయెల్ దగ్గర గొడవలు జరిగితే ఆల్ ఐస్ ఆన్ రఫా అని చెప్పేసి, ఇక్కడ ట్వీట్ల మీద ట్వీట్లు, ఆర్తనాదాల మీద ఆర్తనాదాలు చేసిన మన ఇండియన్స్ కూడా ఇప్పుడు పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో, అది కూడా ఒకప్పుడు ఇండియాలో అనమాట. ఇండియా నుంచి డివైడ్ అయినాక ఈస్ట్ పాకిస్తాన్, ఇప్పుడు మళ్ళీ ఈస్ట్ పాకిస్తాన్ అయ్యే ప్రక్రియలో ఉంది. అక్కడ జరుగుతుంటే ఈ ఘోరమంతా కనీసం ఒక ట్వీట్ చేయడానికి కూడా వాళ్ళకి తోచడం లేదు. దాని మీద కనీసం ఎటువంటి మాట మాట్లాడడం లేదు. ఎందుకంటే ద పవర్స్ దట్ బి ఎవరెవరైతే ఉన్నారో అక్కడ జరిగిస్తున్న వాళ్ళు మీడియానంతటిని కూడా యువతల వైపు కంట్రోల్ చేస్తున్నారు. సో, రకరకాల డైరెక్టివ్స్ వస్తే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఐడియాలజీ కూడా వాళ్ళ ఐడియాలజీకి, అనగా యాంటీ హిందూ ఐడియాలజీకి బాగా సెట్ అవుతుంది కాబట్టి వాళ్ళు దాని మీద మాట్లాడరు అనమాట. ఇదొకటి. సో, ఎనీహౌ విషయం అది కాదు. అయితే ఈ టైంలోనే ఒకటి వచ్చిందనమాట. ఇది ఇట్లా జరుగుతుంది కదా, మరి హిందువులు అనేవాళ్ళు కానీ వీళ్ళందరూ నాన్ రియాక్టివ్గా ఎలా ఉంటున్నారు, ఇంత నిర్లిప్తతోటి ఉంటున్నారు, ఏంటి అసలు దీని గురించి ఏం చేయాలని చెప్పేసి రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. అయితే ఒకటండి, ధర్మం కోసం పోరాడాలా లేకపోతే ఎందుకు పోరాడాలి అనే క్వశ్చన్ వస్తే, పోరాటం అనేది కత్తులు తీసుకొని పోరాడడం ఒక రకం అయితే, నాలెడ్జ్ పరంగా పోరాడడం ఇంకో రకం. ఇప్పటికి ఇంకా వెపన్స్ దగ్గరికి ఇండియా బంగ్లాదేశ్ మీద యుద్ధానికి వెళ్ళే అవకాశం కూడా లేదు. ఎందుకంటే దాని వెనకాల వేరే వేరే జియో పాలిటిక్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు దాంట్లోకి వెళ్ళను. అది కాదు ఇక్కడ చర్చ. అసలు ఎందుకు పోరాడాలి ఫండమెంటల్గా ధర్మం కోసం? ధర్మానికి ఏమన్నా కొంప మునిగిందా? దానికోసం నేనెందుకు పోరాడాలి? ఇప్పుడు నన్ను నేను ఎందుకు రిస్క్ చేసుకోవాలి? సో, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే, ఇలాంటి సందర్భం అంటే ఎందుకు పోరాడాలి అని కన్నా కూడా పోరాడకపోతే ఏమవుతుందా అని చెప్పేసి భారతంలో వస్తుంది. ఇక్కడ మనకి కృష్ణుడు రాయబారం చేసేటప్పుడే పెడతాను. నేను మొన్న ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను అనమాట. ఆ కమ్యూనిటీ పోస్ట్లో వచ్చి పెట్టిన దాని అంశం తీసుకొని ఆ యాంగిల్లో దీన్ని మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో పెడతాను. సో, మీకు తెలిసే ఉండాలి, మొన్న ఈ మధ్య నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను అనమాట. డైలీ ఒకటి పెడతా ఉంటాను. ఆ రోజు పెట్టింది ఇది. దాని లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చా. కుదిరితే వెళ్ళి ఒక లైక్ వేసుకోండి ఆ కమ్యూనిటీ పోస్ట్కి. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరి, అది వారల చేటగు గాని ధర్మనిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యు దైవముండెడున్ అని చెప్పేసి ఇది పద్యం అనమాట. ఇది ఆంధ్ర మహాభారతంలో తిక్కన గారు రాసిన ఉద్యోగ పర్వంలో 3వ ఆశ్వాసంలో 273వ పద్యం అనమాట టోటల్గా. సో, దీని మీనింగ్ ఏంటంటే, సారమైన ధర్మము పాపము చేత. సో, ఇక్కడ క్రమాలంక అంటారనమాట. ధర్మము సత్యము అని వచ్చింది, ఆ తర్వాత పాపము బొంకు వచ్చింది. కాబట్టి సారవంతమైన ఏదైతే ఎసెన్స్ ఉందో, బాగా గుడ్ ఎసెన్స్ తోటి ఆ ధర్మము ముందు వచ్చిన ఏంటిది పాపము చేత. అట్లాగే విమల సత్యము అంటే ఎటువంటి మలినం లేకుండా ప్యూర్ ఫామ్లో ఉన్న సత్యం ఏదైతే ఉందో అది బొంకు చేత అంటే అబద్ధము చేత అనమాట. ఆ శుద్ధ సత్యము అబద్ధము చేత ఆవలిదరి. పారము అంటే దాని కంప్లీషన్కి అనమాట, దాని ఎండ్ని మీట్ కాలేక, ఒక పర్పస్కి రైజ్ అవుతుంది కదా, సో దాని ఎండ్ని మీట్ కాలేక, దాని పర్పస్ ఫుల్ఫిల్ చేయలేక, పారము పొందలేక అంటే అది చెడబారిన ఏదైనా, అది చెడిపోయిందనమాట. సో, ఆ అవస్థను ఏదైతే ఉందో సత్యం కానీ ఇదంతా కూడా వాటి పర్పస్ ఎస్టాబ్లిష్ చేయలేని అవస్థ, ఆ అవస్థని అక్కడ ఉన్నవాళ్ళు దక్షులు అంటే మార్చగలిగి ఉన్నవాళ్ళు, ఆ శక్తి ఉన్నవాళ్ళు కానీ, దాన్ని సరిచేయగలవారు కానీ, ఆ కేపబిలిటీ ఉన్నవాళ్ళు, ఆ దక్షులు ఎవరన్నా కానీ ఎవ్వారలు ఉపేక్ష చేసిరది. సో, అట్లాంటి దాన్ని చూస్తా ఊరుకున్నారనుకోండి కళ్ళప్పగించి, ఏ కారణం చేతనన్నా కానీ చూస్తా ఊరుకుంటే అది వారల చేటగు, అది తిరిగి వాళ్ళకే చేటవుతుంది. అంతేగాని ధర్మానిక సత్యానికి ఏదో కొంప మునిగిద్దని కాదు. ఎందుకంటే ధర్మ నిస్తారకమయ్యు, ఆ ధర్మం వీళ్ళు పాపము చేత బొంకు చేత దాన్ని అడ్డగిస్తున్నారు కాబట్టి ఆ ధర్మాన్ని దరిచేర్చడానికి, దాని కంప్లీషన్కి తీసుకురావడానికి, అట్లాగే సత్యానికి బొంకు చేత వీళ్ళు కళంకం పట్టించారు కాబట్టి దానికి శుభాన్ని కలిగించడానికి దేవుడు ఉండనే ఉన్నాడు అని చెప్పేసి ఈ సందర్భం అనమాట. మరి దేవుడు ఉండనే ఉన్నాడు కదా, మాకెందుకు ఇంకా ధర్మం కోసం పోరాడడం అంటే, మీకెందుకంటే పోరాడకపోతే నష్టం కలిగేది మీకే అని ఇక్కడ ఈ పద్యంలో కృష్ణుడు చెప్తున్నాడు. దీని సందర్భం కానీ దీనిలోకి వెళ్తే మనకి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషను
ఇది ఉద్యోగ పర్వంలో దాదాపు మీరు వ్యాస భారతంలో తీసుకుంటే 93వ అధ్యాయం దగ్గర వస్తుందన్నమాట. ఉద్యోగ పర్వం అంటేనే ప్రయత్నం. కృష్ణుడు వీళ్ళని యుద్ధానికి ప్రేరేపించాడు, పాండవుల్ని అందరూ కొట్టుకొని, అన్నదమ్ములు కొట్టుకొని అందరూ చచ్చిపోయేలా చేశాడు అని చెప్పేసి ఆయన యుద్ధోన్మాది ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారనమాట. యాక్చువల్గా కాదు, ఆయన ఆపాలనే చూశాడనమాట అన్ని విధాల. ఓకే, ఆపాలని చూశాడు కానీ జనాలు పట్టుబట్టారు. సరే, ఆయన చేయాల్సిన పని ఆయన చేశాడనమాట ఎట్లన్నా కానీ. అయితే దీనికి ముందు ఈ ఈ ఈ నేపథ్యం ఏమిటంటే, రాయబారానికి వస్తాడు, విదురుడి దగ్గర ఉంటాడు. తర్వాత కురుసభలోకి వచ్చినప్పుడు నేను రాయబారానికి వచ్చి నేను రాయబారే కదా సో చెప్పి, పాండవులు నాకు ఇలా ఇలా చెప్పారయ్యా మీకు చెప్పమని చెప్పేసి, పాండవులు ఏం చెప్పారో అది చెప్పుకుంటా వచ్చి, పాండవులే నాకు చెప్పారనే ఆ ఎస్సెన్స్ని ఈయన చెప్తారనమాట. అందుట్లో వచ్చే పద్యం ఇది. దానికన్నా మీరు ముందు చూస్తే ఈ కురుసభలో రావడానికి ముందు సంజయుడు కూడా ధృతరాష్ట్రునికి చెప్తాడు. ఏమని? ఇది ఒకసారి కాదండి, అనేక మంది ఆపాలని ప్రయత్నించాడు కానీ ధృతరాష్ట్రుడు రాజ్యమేమో కొడుకు ఏళ్తున్నాడు, కానీ పేరంతా ఎవరి కింద ఉంది? ధృతరాష్ట్రుని కింద ఉంది. సో అతనికి చూపు లేదు, కొడుకు ఇష్టం వచ్చినట్టు పాలిస్తున్నాడు. అంత మాత్రాన ధృతరాష్ట్రుడు ఏమన్నా ఊరుకున్నాడు? ఆ రాజ్యాన్ని అంతా తన కింద గుప్పెట్లో పెట్టుకున్నాడు. సో సుఖం దుర్యోధనుడిది, తర్వాత ప్రెస్టీజ్ కానీ అథారిటీ కానీ ధృతరాష్ట్రునిది అనమాట. సో ఇలా కొనసాగుతుంది. అతనికి అలాంటి ధృతరాష్ట్రునికి సంజయుడు చెప్తాడు. మీకు జస్ట్ వరకు ఆంధ్ర మహాభారతంలో నుంచే 2 పద్యాలను తీసి చూపిస్తాం ముందు ఎలా ఉందా అని చెప్పి. అనుజులకు నడ్డబడి ఏమిని చేయక ఏమి జూచి మెచ్చితి గాక అని చెప్పేసి ఏదైతే ఉందో, ఏది చేయకుండా అనుజులకు అడ్డం పడింది ఎవరు? యుధిష్ఠిరుడు. ఆయనే ఆపింది శాంతం 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 అని చెప్పేసి. ఏమీ చేయకుండా ఏమి అంటే ఇదంతా కూడా ఆపుతుంది ఎవరయ్యా అంటే, మొత్తం మీద నీకు ఎట్లాగంటే వాళ్ళు అడ్డం వచ్చి వాళ్ళని ఏమి చేయనీయకుండా కానీ వాళ్ళని కంట్రోల్ చేస్తుంది ఎవరు అని చెప్పేసి అంటే యుధిష్ఠిరుడు. అతను అట్లా తన తమ్ముళ్ళను ఆపుతుంటే చూసి, నువ్వు చూసావు, మెచ్చితివి, అంతేకాదు వాళ్ళని వాళ్ళు ఆపుకుంటుంటే నువ్వు ఆనందపడ్డావు, ఇక్కడ మీ కొడుకులు గెలుస్తున్నారు కదా అని చెప్పేసి. అంతే కదా? సో నువ్వు కూడా మెచ్చుకున్నావు. సాధు రేగనేనిన్ విను, విను ధృతరాష్ట్ర, సాధు రేగనేనిన్ యుధిష్ఠిరుడు లేకపోతే ధర్మరాజు సాధు జంతువు వంటి వాడు. కానీ సాధు జంతువు కూడా రేగిందనుకోండి ఏదో ఒక రోజు, దాన్ని బాగా నెట్టి సో సాధు రేగనేనిన్ విను, తల పొలమునన కానీ నిలువదు సుమ్మి అని చెప్పేసి. అది అప్పటిదాకా మామూలుగా ఉంటుంది, కానీ ఒక్కసారి ఆ సాధు జంతువు అనేది రేగితే అది ఇక ఊళ్ళో చేసే వీరంగం ఊరంతా నాశనం చేసి చివరాఖరికి తల పొలమున అంటే ఊరు చివర అనమాట, అక్కడ దాకా మొత్తం అంతా నాశనం చేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడే ఆగుతుంది, అంతేగాని ఊళ్ళో ఎక్కడ ఆగదు అని చెప్పేసి అంటాడు అనమాట. అంతేకాదు, ఇది ఉద్యోగ పర్వంలోనే వస్తుంది. ఆంధ్ర మహాభారతం తీసుకున్నాను, పద్యాలుగా ఉంటాయని చెప్పేసి. తర్వాత ధర్మరాజునే చెప్తా ఏమంటాడంటే, ధర్మసూతి మెత్తని పులి అని చెప్పేసి అంటాడు. అంటే అతడు మెత్తగా కనిపిస్తున్నాడేమో నీకు ధృతరాష్ట్ర, కానీ ధర్మసూతి అంటే ధర్మమునకు పుట్టినవాడు అని చెప్పేసి. ఎవరు? యుధిష్ఠిరుడు. సో ధర్మసూతి మెత్తని పులి, వాడు నీకు మెత్తగా కనిపిస్తాడేమో కానీ వాడు పులే. ఎప్పటిదాకా వాడు కామ్గా ఉంటాడు? ఇదిగోండి, ఎవ్వారలు అధర్మము నీపై పెట్టునంత వరకు, ఓకే, అందరూ నీపైన అధర్మం పెట్టేంత వరకు, అప్పటి వరకు వినడును కానడును, వినకుండా చూడకుండా సైలెంట్గా ఉంటాడు. నీ కింద నీ కొడుకు కదా, తమ్ముడు కొడుకైనా కానీ సొంత కొడుకు లాగేనండి. సో కొడుకు కాబట్టి మెత్తగా అట్లా ఊరకుంటాడు. కానీ నీ మీద అన్యాయం అందరూ పెట్టిన తర్వాత, ఒక్కసారి ఆ నింద నీ మీద పడిన తర్వాత ఆ ధర్మజుడు ఆగడు. అప్పుడు పిదప నీకును నాకును మరల్ప వచ్చినాయని చెప్పేసి సంజయుడు అంటున్నాడు ధృతరాష్ట్రునితోటి. ఓకే, ఒక్కసారి అతను ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు నేను ఆపగలమా అతన్ని అని చెప్పేసి అంటున్నాడు. ఇది మనకి కృష్ణుడు రాయబారంలో కూడా చెప్తాడు. అలుగొటయే ఎరుంగని అజాత శత్రుడే అలిగిన నాడని చెప్పేసి. కోప్పడ్డం తెలియని ఆ ధర్మరాజు అజాతశత్రుడు అంటే ఎవరి పట్ల శత్రుత్వం లేనివాడు అని చెప్పేసి అర్థం. సో ఆ అజాతశత్రుడే అలిగిన నాడు అని చెప్పి అతనికే అలుక వచ్చినాడు. సాగరములన్నీయు ఏకము కాకపోవు, ఈ కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు, యుద్ధంలో నొచ్చుకోవాల్సిందే, దాంట్లో ఎంటర్ అవ్వాల్సిందే, చావాల్సిందే అని చెప్పేసి కృష్ణుడు కూడా చెప్తాడు అక్కడ రాయబారంలో. సో ఇది ఇట్లా ముందు ధృతరాష్ట్రుడికి అనేక మంది ఆల్రెడీ వారించారనమాట. చెప్తా, ఓకే, నువ్వు ఇది జయికరా బాబు, నీ కొంపలు మునుగుతీయి, నువ్వు ఆపేది కాదు, ఆగేది కాదు, అవతల తక్కువగా లేరు, ధర్మం ఉంది, ధర్మసూతుడు మెత్తని పులి అని చెప్పేసి అన్ని విధాల సంజయుడు కూడా చెప్పాడు.
తర్వాత ఈ కృష్ణుడు రాయబారం వచ్చేటప్పుడు పాండవులు పంపించారు కదా, ఏమని అడిగారు? ఇదిగోండి పాండవులు ఇట్లా అడిగారు అనమాట. నేను జస్ట్ ఇక్కడ తెలుగే తీసుకుంటున్నాను, ముందు సంస్కృతంలో చాలా శ్లోకాలు ఉంటాయి కాబట్టి. ఓకే, సో నీకు అంటే ధృతరాష్ట్రునికి పరమభక్తిని వ్రణమిల్లి పరమభక్తితోటి ప్రణామములు చేస్తే అందరూ ఒక్క మాటగా నీతో చెప్పమని నాకుని చెప్పిన విధంబు వినుము అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇదిగో అందరూ నీకు ప్రణామం చేసి నీతో చెప్పమని అందరూ ఒకే మాటగా నాకు చెప్పారు, అది విను. తన పంపున అంటే ధృతరాష్ట్రుని ఆజ్ఞ మేరకు 12 వత్సరంబులు వనంబున వసించితిమి. 12 ఏళ్ళు వనములో ఉన్నాం. ఓకే, 13వ నేడు అంటే 13వ సంవత్సరమున జనపదంబున అజ్ఞాతవాసంబును జలిపితిమి, అంటే చెలిపాము అని చెప్పేసి, నడిపాము అని చెప్పేసి అన్నాడు. 13వ సంవత్సరం అజ్ఞాతవాసం కూడా. మా తండ్రి సమయంబు పరిపాలించి ఏ అర్ధరాజ్యము అంటే పెడతాడని చెప్పేసి, బెట్లు నుండి బడయుడు అని చెప్పేసి మేము అనుకున్నాం. కృతనిశ్చయులమే, మాకు అర్ధరాజ్యం ఇచ్చేస్తాడు తర్వాత అని చెప్పేసి మేము అనుకున్నాం. ఇది వీళ్ళ రూల్ ప్రకారం వీళ్ళదే అనమాట అర్ధరాజ్యం, మాకు ఇస్తాడని మేము నమ్మకంతో ఉన్నాం. తల్లియు తండ్రియు నెల్ల చుట్టంబులు నేడు గడయును మాకు దాన అని చెప్పేసి. సో నువ్వు తప్పించి, తానా అంటే తానే అని చెప్పేసి అర్థం అనమాట, తాన్ ప్లస్ ఆకారం అనమాట. సో తానే అంటే అంతా మాకు అతనే, తల్లి తండ్రి చుట్టంబులు కానీ అంతా మా వలన నేరము కలిగినం కినిసి ఇట్లు కాదు అట్లు అని చక్కం పెట్టున్నది. మా వలన ఒకవేళ దాన్ని నేరం జరిగితే కోపగించవచ్చు, ఆయన కోపగించి ఇట్లా కాదు ఇలా అని చెప్పమనండి, నడుచుకుంటాం. అట్లాగే తన గల 10,000 ఏండ్లకు తన్నగాని మరియరుగా మెట్టివారమైనను అని చెప్పేసి. సో తన పాలనలో కానీ ఎంతకాలం 10,000 ఏళ్ళు అని చెప్పేసి అతిశయోక్తి చెప్పాడు, కానీ తన్నును తప్పించి ఇంకెవరిని మేము ఎరగము అని చెప్పేసి ఈయన అంటున్నాడు. ఇక్కడ అతిశయోక్తి వాడాడు, తన గల 10,000 ఏండ్లకు అంటే. సో మొత్తం అతని పాలనలో 10,000 ఏండ్లకు కానీ తన్న కానీ మరి ఎరుంగ ఇంకెవరు మేము ఎరగం, ఎట్టివారమైనను మమ్మును దుర్యోధనాదులను తలంపరు. అంటే ఏది జరిగినా మమ్మల్ని కానీ దుర్యోధనులు లేకపోతే దుశ్శాసనులు ఈ 100 మందిని కానీ వీళ్ళని కాదు చూసేది, వీళ్ళందరికీ పైన అథారిటీగా నువ్వున్నావు రాజుగా, కాబట్టి నిన్ను చూస్తారు. ఇక్కడ మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా కానీ మాకు కాదు నీకే ఎక్కువ వస్తుంది, అంతా కూడా నీ బేత పడుతుంది ఏది జరిగినా అని చెప్పేసి ఇట్లా చెప్తా చివరికి ఏమంటున్నాడు, తన యందు ఎరంగు కలిగిన, ఒకవేళ తనకి ఏంది చేయాలి ప్రాపర్ కార్యం అనేది తనకు ఆ జ్ఞానం అది కలిగి ఉంటే ఎవ్వరు గొరగాకున్నను కులంబు పాడి సెడక చెల్లులు. అంటే కులము అంటే ఇక్కడ మన వంశం ఏదైతే ఉందో కురువంశము, తనకు గనక ప్రాపర్ కార్యం తెలుసుంటే ఎవడు మంచోడా చెడోడా అని కాదు, అంటే పనికొచ్చినోడా పనికి మాలినోడా అని కాదు, కొరగాకున్నాను ఎవరైనా కానీ పాండవులు కానీ లేకపోతే ధృతరాష్ట్ర సంతానం కానీ ఎవరు కొరగాకున్నా కానీ కులం ఏదైతే ఉందో అది పాడి సెడక చెల్లును, అంటే అది బాగుపడుతుంది అని చెప్పి పలికి మరియు ఇట్లని అని చెప్పేసి ఇట్లా అంటున్నాడు అనమాట కృష్ణుడు. అక్కడ వస్తుంది శ్లోకం ఏమని, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే భారము పొందలేక, ఇదంతా చదివేశాం మనం. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఎసెన్స్ ఏమిటి అంటే సారపు ధర్మము అంటే ధర్మమే సారవంతమైనది, ఇంకా ప్రత్యేకించి ఇక్కడ మళ్ళీ సారపు ధర్మము అని చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ధర్మము దాని ఫలాన్ని అది ఇస్తుందన్నమాట. ఓకే, అలాగే సత్యం అనేది నిర్మలమైందే, విమలము అంటే నిర్మలమైన మలినము లేని సత్యం అన్నమాట. ఓకే, ధర్మం ఎప్పుడూ సారమైనదే, అలాగే సత్యము ఎప్పుడు నిర్మలమైంది. ఎందుకంటే ట్రూత్ని ఎవరు దాని ఏమంటారు, అది కరప్టెడ్ అనకూడదు అనమాట. ట్రూత్ అనేది పైన మీద ఏదైనా మట్టి ఇచ్చి కానీ అల్టిమేట్లీ ట్రూత్ ఈజ్ ట్రూత్. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ ధర్మము పాపము చేత, ఈ సత్యము అసత్యము చేత అడ్డగింపబడుతుంది అనమాట. సో అవి ఏవైతే ఫలితాలు ఇవ్వాలో ఆ ఫలితాలు అందకుండా మిగతా వాళ్ళకి ఇవి అడ్డం పడతాయి. ఓకే, సో అందుకని చెప్పేసి వీటికి నాశనం లేదు, బట్ ఇవి ఇవ్వాల్సిన ఫలితాలు ఇవ్వకుండా అవి అడ్డం పడుతున్నాయి. కాబట్టి అందుకని ఈ చెడబారిన అవస్థ అని చెప్పేసి ఈ పదం వాడారనమాట. ఓకే, సో ఆ చెడబారిన అవస్థ మీకు తెలిసిందే ఆల్రెడీ, ధర్మో రక్షతి రక్షిత అని చెప్పేసి అంటారు. దాన్ని ఎవరు రక్షిస్తారో అది వాళ్ళని రక్షిస్తుంది అని చెప్పేసి. సో మీరు బయట నడక్క వెళ్తున్నారు, ముళ్ళుంటాయి, చెప్పులు వేసుకొని వెళ్ళండి అని చెప్పేసి చెప్తారు. ఆల్రెడీ నడిచిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి చెప్పారు.
పెద్దవాళ్ళు చెప్పారు కదా మంచి మాట పనికొచ్చింది, వినడం మీ ధర్మం. కానీ మొండికేసి నేనెందుకు వింటానని వినకుండా ఎళ్లారనుకోండి, మీరు ధర్మాన్ని తప్పారక్కడ, మీకు ముళ్ళు గుచ్చుకుంటుంది, తర్వాత మీరే ఏడుస్తారనమాట. ధర్మో రక్షతి రక్షితః అంటే ఇది. సో, ఇలా వీటికి అడ్డం పడతన్న పాపము, ఇంకా బొంకు ఏదైతే ఉందో, వాటిని అక్కడ దక్షత కలిగిన వాళ్ళు క్యాపబుల్‌గా ఎవరు? ఇక్కడ కృష్ణుడు సభలో చెప్తున్నాడనమాట అందరి ముందు. ఎవరిని ఉద్దేశిస్తున్నాడు అక్కడ ఉంది దక్షులు అంటే? భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అంతకు మించి ధృతరాష్ట్రుడు, విదురుడికి తెలుసులే, విదురుడికి చెప్పాల్సిన అవసరం లేదు. సో, వీళ్ళందరికీ చెప్తున్నాడు. భీష్ముడికి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు ఏ పొజిషన్‌లో ఉన్నారో దాన్ని చూసుకుంటున్నారు. కానీ అంతకు మించి ఇక్కడ చేయాల్సింది ఒకటుంది. ఆల్రెడీ ఒక టైంలో సభలో ఒక స్త్రీని అవమానిస్తుంటే అక్కడ ఆపాల్సింది పోయి మీరు ఆపకుండా ఉన్నారు. ఇప్పుడు గూడా మీరు ధర్మం గనక నెరవేర్చకపోతే మీ ముందుకు వచ్చి నిలబడింది. ఇది తర్వాత మీకు శ్లోకాలు చూపిస్తాను, సంస్కృత శ్లోకాలు కూడా. మీ ముందుకు వచ్చి నిలబడినప్పుడు అధర్మం చేత హింసించబడ్డ ధర్మము, అప్పుడు మీరు దాన్ని సరిచేయకపోతే మిమ్మల్ని అది మింగేస్తుంది, మీరే నశిస్తారు. అంతేగాని ధర్మంకి ఏదో కాదు అని చెప్పేసి అక్కడ చెప్తాడు సంస్కృత శ్లోకాల్లో కూడా. సో, ఇక్కడ ధర్మం కానీ సత్యం కానీ దాన్ని రక్షించే వాళ్ళు, లేకపోతే దక్షత కలిగిన వాళ్ళు వాటిని రక్షించాలి, లేకపోతే వాళ్ళే నాశనం అవుతారు. అందుకే ధర్మం కోసం పోరాడాలి. లేకపోతే రేపు అదే మింగేసిద్ది. ఇప్పుడు హిందువులు కూడా ఏంటంటే చాలా నిర్లిప్తతో ఉన్నారు, కేర్ చేయకుండా. సో, తర్వాత ఏమైద్ది, ఈ యాంటీ హిందూ కానీ ఇదంతా బిల్డప్ అయ్యి తర్వాత ఇక్కడ కూడా వచ్చింది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మీరు పాపులేషన్ చూసుకోండి, ఉన్నవాళ్ళు రియాక్ట్ కారు, రియాక్ట్ అయ్యే కొద్ది మంది ఆపలేరు. తర్వాత ఏంటంటే ముందు ఈ హత్యాకాండాలు కానీ ఇండియాలో వస్తాయి అంటే పాసిబిలిటీ ఉంది. సో, అది మొదలైన తర్వాత అప్పుడు తలకాయలు బాదుకొని ఏం ఉపయోగం ఉండదనమాట. టూ లేట్ అయిపోతుంది, టూ సివియర్ డ్యామేజ్ అయిపోతుంది. సో, ఆల్రెడీ అంతకుముందు చెప్పా, ఎందుకంటే మీ ఇంటి పైన మీకుంటుంది కానీ మొక్క బయట వాడికి ఉండదు. సో, వాడేంది, మీ ఇంట్లో యుద్ధం జరుగుతుందండి, వాడెందుకు లెక్క చేస్తాడు? ఏది పగిలినా వాడికి పట్టదనమాట. అందుకే ఇప్పుడు బంగ్లాదేశ్లో అదే జరుగుతుంది. గుళ్ళు కానివ్వండి, బళ్ళు కానివ్వండి, ఇళ్ళు కానివ్వండి, ఏదన్నా డ్యామేజ్ అవుతుంది, ఇది మన దేశంది, మన సొత్తు అని ఎవడన్నా అనుకుంటున్నాడు? అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది హిందువులది, పోతే పోనీ, తర్వాత అక్కడ మేము కొత్తది కట్టుకుంటాం అనే ఫీలింగ్లో ఉంటారు. సో, ఇప్పుడు బయట డ్యామేజ్ అలాగే జరుగుతుంది. పైగా వాళ్ళకి ఇంకా ఇది ఇన్సెంటివ్స్ లాగా ఉంటాయి అన్నమాట. హ్యాపీగా మేము వీళ్ళందరూ నాశనం చేస్తున్నాం, వీళ్ళు మా శత్రువులు అని చెప్పేసి. ఓకే. సో, అందుకని చెప్పి మీరు దాన్ని గమనించుకొని మీకు మీరు అప్రమత్తతలో ఉండకపోతే ఏమవుతుంది? పోయేది మీరే. ఇక్కడ భీష్ముడు వీళ్ళతోటి కూడా చెప్తున్నాడు. పైగా ఈ పాండవులు, ఈ శ్లోకం పాండవులే చెప్పారనుకున్న ఈ పద్యము కృష్ణుడు చెప్తున్నాడు. కాకపోతే పాండవులు ఏమని చెప్పారు? ధర్మనిస్తారకమయ్యు అంటే ఏంటి? ఈ ఏదైతే ఈ ధర్మము దాని ఫుల్ పొటెన్షియల్ అందుకోలేకపోతుందో దాన్ని తరింపజేయడానికి, దాని ఫుల్ పొటెన్షియల్ అందుకునేలా చేయడానికి, అలాగే సత్య శుభదాయకమయ్యు దైవం ఉండేడు అని చెప్పి పాండవులు అక్కడ చెప్పారు. ఆ దైవము శ్రీకృష్ణ పరమాత్మ ఇదే శ్లోకాన్ని తీసుకొచ్చి ఇక్కడ సభలో చెప్తున్నాడు. వాళ్ళు అక్కడ పాండవులు నమ్మిందేంటి? ఇక్కడ సభలో ఎవరెవరైతే దక్షులు ఉన్నారో వాళ్ళు ధర్మాన్ని చేయకపోతే, ధర్మాన్ని నిలబెట్టకపోతే దైవం ఉన్నాడు, అతడు నిలబెడతాడని చెప్పి వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు అక్కడ చెప్పుకున్నారు. ఆ విశ్వాసాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్వయంగా శ్రీకృష్ణుడే వీళ్ళ ముందు చెప్తున్నాడు. వాళ్ళు అక్కడ ఒపీనియన్తో ఉన్నారు, దైవం నిజంగానే ఉన్నాడు, మీరు గనక మీ దక్షత ప్రకారం చెయ్యకపోతే దైవం తప్పకుండా ధర్మాన్ని నిలబెడతాడు అని చెప్పేసి కృష్ణుడే స్వయంగా, అప్పట్లో రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు కదా, కృష్ణుడు కూడా స్వయంగా వచ్చేసి చెప్తున్నాడండి. సో, దైవం ఉండేడు, దైవం ఉన్నాడు, నేను చూసుకుంటాననేసి కృష్ణుడు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఇది వార్నింగ్ అనుకోండి, మేల్కొల్పు అనుకోండి. ఇది అక్కడ ఉన్న భీష్మ ద్రోణాదులకి వీళ్ళకి వర్తిస్తుంది. ఈరోజు ఈ దరిద్రం ఇంత జరుగుతున్నా కానీ చూస్తా సైలెంట్గా ఊరుకుంటారు చూసారా, వాళ్ళకు కూడా వర్తిస్తుంది అనమాట. ఓకే, మాకేం కాదు అనుకుంటారు హిందువులు. సో, ఏమైందంటే రేపు దెబ్బ వచ్చినప్పుడు వాళ్ళే డెమాలిష్ అయిపోయేది. మేబీ ఇప్పుడు రాకపోవచ్చు, 50 ఏళ్ళ తర్వాత వచ్చింది, మేము అప్పటిదాకా బతుకుంటామంటే వీళ్ళు కాకపోతే వీళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు కాకపోతే వాళ్ళ పిల్లలు. ఈనాడు వీళ్ళు చేసిన ఉపేక్షకు గాను తర్వాత భవిష్యత్తులో వాళ్ళ మీదకి వచ్చి పడుతుంది. వాళ్ళది ఎస్కేప్ కాలేరు, ఈనాడు వీళ్ళు ప్రివెంట్ చేయకపోవడం వల్ల. సో, ఇది జరిగేది. అందుకని చెప్పేసే ఎవరెవరైతే దక్షులు ఉంటారో వాళ్ళ ఎదుటికి ధర్మానికి గ్లాని కలిగినప్పుడు వాళ్ళు ఆపగలిగిన పొజిషన్లో ఉంటే తప్పకుండా దాన్ని ఆపాలి. వాళ్ళు ఊరకుంటే అదే వాళ్ళకి పెద్ద పాపం, పాపం కన్నా ఎక్కువ వాళ్ళే నాశనం అవుతారని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. ఇది ఈ సందర్భం. ఇది
కృష్ణుడి యొక్క మొత్తం ఈ ఉద్యోగ పర్వానికి లేకపోతే ఈ మహాభారతానికి కూడా ఒక రకమైన ఆత్మ వంటిది అనమాట ఇది. ఎందుకంటే ఎసెన్స్ ఇక్కడే ఉంది. ఎక్కడ కృష్ణుడు చెప్పింది ఏంటంటే నిర్లిప్తత లేకపోతే అసలు కంప్లీట్గా అన్అటాచ్మెంట్, డిజటాచ్మెంట్ కానీ వీటి గురించి కాదనమాట ఆయన చెప్తుంది. డిటాచ్మెంట్ వీటి గురించి కాదు. ఆయన కంప్లీట్గా ఏంటంటే ప్రతిదీ కూడా యాక్షన్ 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 అనే చెప్పాడు కృష్ణుడు. ఎక్కడన్నా కూడా ఎక్కడ వదిలేసి కూర్చోండి అని చెప్పారు. ఆయన ఎక్కడన్నా కూడా కర్మని చెయ్యండి చెయ్యండి అని చెప్పాడు. గీతలో కూడా ఆఖరికి ముందు ఇంత ప్రయత్నం చేసి ఆయన అప్పటికి కూడా యుద్ధం అనివార్యమైతే యుద్ధం చేయండి, ఇంకా ధర్మం నిలబెట్టాలి తప్పదు అని చెప్పేసి యుద్ధానికి వెళ్ళారు. అక్కడ కూడా అర్జునుడు అకారణంగా నిర్వేదానికి లోనైతే అప్పుడు మాసుచహ అని చెప్పేసి అక్కడ ఆయన చెప్పింది గీత. సో ఇక్కడ ఇది కృష్ణుడు ఇట్లా చెప్పాడు. మీరు సంస్కృత శ్లోకాల్లో తీసుకున్నా కూడా ఇవి కూడా చూపిస్తాను. ఇది వ్యాస భారతంలో 2 ఉంటాయండి ఎడిషన్స్. క్రిటికల్ ఎడిషన్లో అయితే 93వ అధ్యాయం, మన గోరఖ్పూర్ గీతా ప్రెస్లో అయితే 95వ అధ్యాయంలో ఉంటుంది. 48 నుంచి 50 శ్లోకాలు. ఎత్ర ధర్మో హి అధర్మేణ అంటే ఎక్కడైతే ధర్మము హి నిశ్చయముగా అధర్మేణ అధర్మము చేత, ఓకే. సో ఎక్కడైతే కింద ఏమంటున్నాడు హన్యతే అంటున్నాడు. సో ఎక్కడైతే చంపబడుతుందో, ఇంకా సత్యము ఎత్ర అనృతేన చ ఎక్కడ అంటే ఎక్కడైతే సత్యము అనృతేన అంటే అనృతముతోటి అంటే అసత్యముతోటి చంపబడుతుందో అక్కడ ఎవరెవరైతే సభాసదులు ఉన్నారో వాళ్ళు ప్రేక్షమాణానం ఎవరైతే వాళ్ళు ఉపేక్షిస్తున్నారో వాళ్ళ యొక్క హతాహ వాళ్ళు హతులైపోతారు తత్ర అక్కడే. సో అక్కడ ఎవరెవరైతే ఉన్నారో చూస్తా ఊరుకున్నోళ్ళు వాళ్ళు నశించిపోతారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ కృష్ణుడిది సంస్కృత శ్లోకంలో ఉందన్నమాట. తర్వాత ఇంకా ఏమంటున్నాడు, విద్ధో ధర్మో హి అధర్మేణ సభాం యత్ర ప్రపద్యతే. అధర్మము చేత బాధింపబడిన విద్ధ అంటే బాధింపబడింది అనమాట. ఆ బాధింపబడిన ధర్మము ఎప్పుడు సభలోకి వస్తుందో వీళ్ళ ఎదుటికి, సభ అంటే అక్కడ కురుసభలో చెప్తున్నారండి, అంశం వాళ్ళ ముందుకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఏంటంటే జనాలు ఎదుటికి వస్తుందో అప్పుడు నచాస్య శల్యం కృంతంతి విద్ధాస్తత్ర సభాసద. సో ఎవరెవరైతే వాటిని లెక్క చేయకుండా ఉంటారో ఆ శల్యం ఏదైతే ఉందో, ఇప్పుడు కాలికి ముళ్ళు గుచ్చుకుంది, మీరు తీసుకోవాలి ముళ్ళుని, తీయకపోతే ఏమవుతుంది ఇన్ఫెక్షన్ అయి కాలే పోతుంది అనమాట. అలాగా ఈ ధర్మానికి ఏదైతే శల్యం గుచ్చుకుందో అంటే ముళ్ళు అనుకోవచ్చు, బాణం అనుకోవచ్చు, ఏదన్నా ఈ ఘాతాన్ని అక్కడ ఉన్నవాళ్ళు సభాసదులు గనక సరిచెయ్యకపోతే, ఓకే, దాన్ని తీయకపోతే ఇక్కడ ఏమంటున్నాడు నచాస్య శల్యం కృంతంతి విద్ధాస్తత్ర సభాసద. దాన్ని ఎవరెవరైతే నయం చేయరో, ఓకే, ఛేదించని కృంతంతి అంటే ఛేదించని, ఆ ముళ్ళుని ఛేదించని వాళ్ళు కూడా బాధింపబడినట్టే. ఎందుకంటే ధర్మ ఏతాన్ ఆరుజతి యథా నది అనుకూలజాన్ అని చెప్పేసి అన్నాడు. సో ధర్మము ఏతాన్ ఎవరెవరైతే వీళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఎవరు చూస్తా కూడా అట్లా కళ్ళప్పగించి చూసేటోళ్ళు వాళ్ళని ఆరుజతి అంటే పెరికి వేస్తుంది. ఎలాగా యథ అంటే ఎలాగైతే నద్య అక్కడ ఏముందండి నది అనుకూలజాన్ అంటే నది దాని ఒడ్డు దగ్గర ఉన్న వృక్షాలను కానీ వీటిని వరదలాగా వచ్చి ఎట్లా పెరికి వేసి తీసుకెళ్ళిపోతుందో మనం వాయనాడ్ ఫ్లడ్స్ చూసాం. మొత్తం అంతా ఊళ్ళు కొట్టుకెళ్ళిపోయినాయి అనమాట. 10 కిలోమీటర్ల పైన బండరాళ్ళు పెద్ద పెద్ద ఏళ్ల సైజు రాళ్ళు కూడా కొట్టుకుంటా వచ్చాయి కిలోమీటర్లు. సో అట్లా నది ఒక్కసారిగా ఎట్లా ఉబికి మొత్తం అంతా కొట్టుకెళ్ళిపోతుందో అప్పటిదాకా సైలెంట్గా ఉన్న ధర్మం కూడా ఒక్కసారిగా వచ్చేసి వీళ్ళందరినీ అట్లాగే పెరికి వేస్తుంది. ఇప్పుడు బాగానే ఉండొచ్చు, రేపు పొజిషన్ బాగోదు అని చెప్పేసి చెప్తున్నాడు. అందుకని చెప్పేసి ఏమంటున్నాడు ఇక్కడ, ఏ ధర్మం అనుపశ్యంత అంటే ఎవరెవరైతే ధర్మాన్నే చూస్తూ ధర్మం మీదనే దృష్టిని నిలిపి తూష్ణీం ధ్యాయంత ఆసతే. సో తూష్ణీం అంటే మెల్లగా, ఓకే, అంటే ఏంటి తూష్ణీం అంటే సైలెంట్గా, మెల్లగా అనడం కన్నా కూడా సైలెంట్గా అనుకోవచ్చు అనమాట. మౌనంగా భరిస్తా ఊరుకున్నారు. ఆసీతి అంటే కూర్చున్న వాళ్ళు అనమాట. ఇక్కడ ఏమంటున్నారు, తల్లి తండ్రి నీవు మాకు న్యాయం చేయాల్సిన పొజిషన్లో ఉన్నావని ధృతరాష్ట్రునికి అపీల్ చేస్తా తన చేతుల్లో ఎట్లా బాల్ పెట్టారో, సో అట్లా ఇక్కడ వీళ్ళు కూడా ఇదే చెప్తుందనమాట. ఎవరైతే సో దాని గురించి ఆలోచిస్తూ మౌనంగా ఊరుకున్నారో, నువ్వు చేయాల్సింది ముందు నువ్వు చేయి, నీకు ఆపర్చునిటీ ఉందని చెప్పి వదిలేశారో అలాంటి వాళ్ళకి సత్యమాహు ధర్మం చ న్యాయం చ
భరత శభ అని చెప్పేసి అంటున్నాడు. ఓ భరత శ్రేష్ఠుడా, వాళ్ళకి ఏదైతే నువ్వు ఇవ్వాల్సింది ఉందో అది నువ్వు ఇచ్చేసేయి. వాళ్ళ యథార్థతని వాళ్ళకి ఇచ్చేయి. వాళ్ళది ఏదైతే ఉందో అర్ధరాజ్యమో లేకపోతే ఎంతో కొంత, అదే ధర్మము, అదే న్యాయము అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు కృష్ణుడు. లేకపోతే ఏమవుతుంది, ఎవరెవరైతే ధర్మం వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తారో వాళ్ళు ఏమవుతారు, నాశనం అయిపోతారు. ఇది కృష్ణుడు చెప్తుంది. సో ఇదే సందర్భాన్ని ఈరోజు కూడా వేసుకుంటే, వచ్చినాక మీరు ఏ కేసు చేతన్నా కానివ్వండి, ఎదురుగా ఒకటి జరుగుతుంది, ఇదంతా కూడా అధర్మం అని మీకు తెలిసినప్పుడు దానికి రెస్పాండ్ కాకపోతే, ఏదో ఒక విధంగా మీకు వీలైనంత రెస్పాండ్ కాకపోతే, తర్వాత అల్టిమేట్లీ దానికి నాశనం అయ్యేది ఎవరంటే మీరే. ధర్మం కాదు, సత్యం కాదు. దాన్ని సరిచేయడానికి దేవుడు ఉండనే ఉన్నాడని చెప్పి అక్కడ పాండవులు చెప్పారు. ఆ పాండవులు చెప్పిన మాటని ఇక్కడ కృష్ణుడు సభలో చెప్పాడు. స్వయంగా ఆయనే దేవుడు ఉండనే ఉన్నారని వాళ్ళు నమ్ముతున్నారు. నేను ఉండనే ఉన్నాను, నేను దాన్ని నిలబెడతాను అని చెప్పేసి ఈయన అంటున్నాడు. సో అందుకనేనండి ఇదంతా కూడా చెప్తుంది. ఈ సందర్భం తీసుకుంటే భారతంలో ఎస్సెన్స్ అన్నమాట ఈ పద్యం. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిరది వారల చేటుకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యు దైవముండెడు. ఇది చెప్పడానికేనండి వచ్చింది. సో ధర్మం కోసం ఎందుకు పోరాడాలి అంటే, ధర్మం కోసం కాదు, ధర్మం నిలబెడితే నువ్వు నిలబడతావు అని, అందుకని పోరాడాలి. ధర్మానికి ఒరిగేదేం లేదు. ఈరోజు కొంచెం సబ్జ్యూడ్గా ఉంటుంది కానీ రేపు తిరిగి అది నిలబడుతుంది అనమాట, నిలబడాల్సిన విధంగా. అది ఎందుకంటే ఉన్న దైవం నిలబెడతాడని. లేదు, నువ్వు బతకాలనుకుంటే ధర్మాన్ని నువ్వు నిలబెట్టు, అప్పుడు అది నేను కాపాడుతుంది. అది ఇక్కడ చెప్తుంది. సో అదండి, ధర్మం కోసం ఎందుకు పోరాడాలి అంటే, ధర్మం కోసం పోరాడితే అది నిన్ను కాపాడుతుంది కాబట్టి. అందుకేనండి మీరు ఈరోజు రియాక్ట్ కాకపోతే, మీరు ఈరోజు కనీసం అవేర్ కూడా కాకపోతే, ఎవరు నష్టపోయేదల్లా మీరేనమాట, ఇంకంతకన్నా ఏమీ లేదు. సో ఇది అక్కడ కృష్ణుడు చెప్పాడు సభలో. ఇప్పుడు అదే నేను ఇక్కడ చదివి వినిపించా. అక్కడ పాండవులు చెప్పింది కృష్ణుడు ప్రకటించాడు, ఇక్కడ నేను కూడా ఇక్కడ చదివి వినిపిస్తున్నాను అనమాట. సో అక్కడ భీష్ముడు వాళ్ళు వినలేదు, వాళ్ళు పడాల్సిన శిక్ష వాళ్ళకు పడింది, వాళ్ళు పొందారనమాట. ఇప్పుడు మనము వింటామా లేదా అని మన మీద ఆధారపడుతుంది. సో మీకు చెప్పాను, అలాగే మీతో పాటు నాకు కూడా చెప్పినట్టేనమాట ఈ పద్యం చదివాను కాబట్టి. సో మనం నేర్చుకుంటామా లేదా అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో బయట రకరకాలుగా విద్వేషాలు వీటన్నిటిని రెచ్చగొడుతున్నారు తీసుకొచ్చేసి, హిందువుల పట్ల ద్వేషం కానీ ఇదంతా. సో అదంతా చూస్తున్నాం మనం. పోయేటోళ్ళు పోతారు. అట్లీస్ట్ మనకి తెలిసింది కాబట్టి, తెలిసిన దాని ప్రకారం మనమన్నా ఓపెన్గా ఉండాలి. కొంచెం జరుగుతుంది కాబట్టి దీని గురించి తెలుసుకోండి, అవేర్గా ఉండండి, ఏం జరుగుతుందని చెప్పేసి ఇంటరాక్ట్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడండి, మీ ఇంట్లో వాళ్ళతోటి మాట్లాడండి, మీ కంపెనీలో కానీ మీ ఉద్యోగం కానీ ఎక్కడైనా జరుగుతుంటే మాట్లాడండి. మీ పక్కన హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పొలిటికల్గా కూడా అవేర్ చేయండి. ఎందుకంటే ఈ పవర్ ఏదైతే ఉందో బయట, నేను ఇదంతా కూడా రిలీజియస్ గొడవ కాదండి. మెయిన్గా ఇందుట్లో రిలీజియస్ గొడవ అనేది ఇంత తొందరగా ఇట్లా రాదనమాట. దానికి ముందు ఒక ప్రికర్సర్ కూడా లేదు. ఇదంతా బయట డ్రివెన్ అనమాట. దీని వెనకాల జియోపొలిటికల్ అంశాలన్నీ, మణిపూర్ గొడవలు ఇవన్నీ ఎట్లా డ్రివెన్ అయినాయో వేరే ఫోర్స్ చేత, ఇది కూడా అట్లాగే డ్రైవ్ అవుతుంది. వాళ్ళు దేన్ని టార్గెట్ చేసుకున్నారంటే, లోపల ఏదో విధంగా ఇటు హిందువులు కానీ వీళ్ళని గెలకొచ్చు, ఆ తర్వాత అది మన ఎజెండాకి వాడుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకు ఉంది ఆలోచన. ఎవరనేది తర్వాత ఇంకోసారి మాట్లాడుకుందాం. సో అట్లా డిస్కషన్స్ చేయండి. ఎందుకు జరుగుతుంది, ఎలా మొదలైంది, స్టూడెంట్ అల్లర్లతోటి మొదలైంది, ఇంత సడన్గా యాంటీ నేషనల్ సెంటిమెంట్ ఎందుకు వచ్చింది రోజుల్లో. మీరు చూడండి, స్టూడెంట్స్ ద్వారా మొదలైంది, తర్వాత స్టూడెంట్లు ఖాళీ చేయించారా షేక్ హసీనా అని, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ని? కాదు కదా. ఎవరు ఖాళీ చేయించారు? మిలిటరీ 45 minutesలో వెళ్ళిపోవాలని చెప్పేసి నోటీస్ ఇచ్చింది. సో స్టూడెంట్స్ వల్ల కాదండి ఇక్కడ. వాళ్ళ ఎవరైతే ఉన్నారో లీడర్, బంగ్లాదేశ్ లీడరు, ఆవిడ ఇండియాకి వచ్చేయడానికి, పారిపోవడానికి స్టూడెంట్స్ కాదు. పోనీ స్టూడెంట్స్ వల్ల జరిగింది అనుకున్న ఈ రెబెలియన్ కానీ ఇదంతా, ఇది అయిపోయేసరికి స్టూడెంట్స్ అయ్యారా రూలర్స్గా? కాలా, మళ్ళీ పాత అపోజిషనే వచ్చిందనమాట. ఎందుకు అంటే స్టూడెంట్స్ని వాడుకొని వాళ్ళని రెచ్చగొట్టి బయట వేరే వేరే శక్తులు ఉసుగొలిపి ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టాయి. వాళ్ళకు అనుకూల ప్రభుత్వాన్ని పెట్టుకొని వాళ్ళకు అనుకూల పనులు చేపించుకుంటారు. ఇప్పుడు కాదు, ఒక 2-3 ఏళ్లలో బయటకు వస్తుంది డెఫినెట్లీ ఏం జరిగింది, ఎవరా అని చెప్పేసి. అంత దూరం వచ్చినాక మనం చేయగలిగేది ఏముండదు. సో దీని గురించి మళ్ళీ మాట్లాడుకోవచ్చు కానీ, సో ఇదేంటంటే ఇట్లా
మీ దగ్గర ఉన్న వాళ్ళతోటి డిస్కస్ చేయండి. హిందువుల్లో ఉన్న పెద్ద డ్రాబ్యాక్ ఏందంటే వాళ్ళు మొత్తుగా ఉన్నారన్నమాట ఇట్లాంటి విషయాల పట్ల. కొన్నేళ్ల క్రితం నేను కూడా ఉండేటోడిని. నేను కూడా ఆ కోవలో ఒకడిని అంతకుముందు. సో అలా ఉండొద్దని చెప్పేసి చెప్తున్నాను. మీ ఫ్రెండ్స్ తోటి కానీ ఎవరితోటి కానీ వీలైనప్పుడు వీటి మీద డిస్కస్ చేసి చర్చించండి. ఎందుకు జరుగుతుంది అంశాలు, ఇది రేపు ఎటు ప్రోగ్రెస్ అవ్వచ్చు. 4 ఏళ్ల క్రితం ఎలా ఉంది, ఏ ఈవెంట్లు జరిగినాయి ఆయా ప్రాంతాల్లో, బంగ్లాదేశ్, బర్మా, మయన్మార్ కానివ్వండి, మయన్మార్ అదేలేండి, లేకపోతే మణిపూర్ కానివ్వండి, ఇదంతా ఈ గొడవలన్నీ ఏంటి, ఏవే ప్రోగ్రెస్ ఎట్లా వచ్చింది, ఇదంతా డిస్కస్ చేసుకుంటే మీకు కొంచెం ఐడియా ఉంటుంది. ప్రస్తుతానికి ఆ పని చేయించాలి, ఇంకెక్కువేం వద్దు. కనీసం అవేర్గా కూడా లేకపోతే కింద నుంచి లాగేస్తారనమాట. మనకి తెలియని కూడా తెలియదు ఎట్లా జరిగిందని. బంగ్లాదేశ్లో అదే జరిగింది. ఇప్పుడు సఫర్ అవుతున్నారు అక్కడ ఉన్నోళ్ళు. ఆ ఎత్తుకెళ్ళిపోతున్నారు అమ్మాయిల్ని, అబ్బాయిల్ని చంపేస్తున్నారు వెంటబడి. బిల్డింగ్ల మీద నుంచి కిందకి దిగి సైడ్ దిగుతా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇళ్లలోకి వచ్చి రేపులు చేసి పిల్లలతో సహా ఉరేస్తున్నారు అన్నమాట ఒకే రూమ్లో. వీడియో చూస్తే ఎంత దారుణంగా ఉండాలి అంత దారుణంగా ఉంది. చిన్న పిల్లలను కూడా అందరినీ ఒకే రూమ్లో ఊరేసేసారు చీరలతోటి. వాళ్ళతోటి అమ్మాయిని కూడా చీరలతోటి ఉరేసి రేప్ చేశారు అనమాట. ఇది ఒకటి కాదండి దారుణాలు. వాళ్ళకి లెక్కలేదు. లోపల వాళ్ళకి హేట్రెడ్ ముందు నుంచే ఉంది ఆల్రెడీ. హిందూ ఫోబియా కానీ లేకపోతే యాంటీ హిందూయిజం కానీ ముందు నుంచే ఉంది. దానికి తోడు ఇప్పుడు అవకాశం దొరికిందనమాట. వాళ్ళకి అప్పటి నుంచి వస్తున్న హేట్రెడ్ ఒక్కసారికి ఇక్కడ స్పిల్ అయింది. పైగా ఇదంతా మోటివేటెడ్ లేకపోతే వెనకాల నుంచి డ్రివెన్ కాబట్టి వాళ్ళకి నెససరీ ఇంపెటస్ ఉందన్నమాట. వాళ్ళకి మూమెంటం కానీ ఇదంతా ఉంది. అది ఇప్పటికిప్పుడు ఆగేది కాదు. అది ఇండియాలో కూడా రాకూడదు అనుకుంటే ఇక్కడ మన వాళ్ళు అవేకన్ అవ్వడం తప్పించి ఇంకా వేరే ఆప్షనే లేదు. అవేకన్ కాకపోతే ఏమీ చేయలేం. అట్లా మిగతా రిలీజియన్స్ ఎట్లా నాశనం అయిపోయినాయో అలా కొన్నాళ్ళ తర్వాత ఒకప్పుడు ఇక్కడ హిందూ మెజారిటీస్ అంటే వీళ్ళు మెజారిటీగా ఉండేవాళ్ళు. ఒకప్పుడు ఇక్కడ విగ్రహారాధన ఉండేది, పెద్ద పెద్ద ఆలయాలు ఉండేవి అని చెప్పేసి అంతే చెప్తారు. వాటిని తర్వాత టూరిస్ట్ అట్రాక్షన్ల కింద కూడా ఉంచరు. మీరు చూశారు ఆఫ్ఘనిస్తాన్లో యాంటిక్స్ అండి, వేల సంవత్సరాల క్రితమే అనమాట స్టాచ్యూలు, బుద్ధిస్ట్ స్టాచ్యూస్ కానీ ఇవన్నీ కూడా వేరే వేరే దేవతలవి వేల సంవత్సరాల పాతవి కూడా ముస్లిమ్సే కదా అక్కడ ఉండేది. వాళ్ళే మ్యూజియంలోకి వెళ్ళి రోడ్డు డ్రిల్లర్స్ ఉంటాయి కదా అవి తీసుకొని మరీ పగలగొట్టారు, సుత్తులతో పగలవని చెప్పి. రోడ్డు డ్రిల్లర్లతో డ్రిల్ చేసి మరీ ముక్కలు చేస్తారు. దానివల్ల వాళ్ళకి ఒరిగేది ఏమీ లేదు. ప్యూర్ అంటే అంత పాత ఆర్ట్ని కూడా అసలు క్షణాల్లో ఎరగొట్టడానికి సిద్ధమైపోయారు. వాళ్ళకి వాల్యూ లేదండి, పైగా వాళ్ళకి ద్వేషం. రేపు గుళ్ళని ఏదో ఒక ఆర్కియాలజికల్ వాల్యూనో లేకపోతే యాంటిక్ వాల్యూనో లేకపోతే హిస్టారికల్ వాల్యూనో ఉంటుంది అనుకోవడానికి లేదు. రేపు ఈ కల్చర్ తగ్గిపోయిన తర్వాత ఏదో ఒక కారణం, డెవలప్మెంటో ఇంత పీస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మిస్ అవుతుందనో ఏదో కారణం చెప్పడానికి దొరుకుతూనే ఉంటుంది. ఒక్క మసీదును కలతల్చడానికి ఇప్పుడు కుదరదు, కానీ గుళ్ళు అయితే అనేకం రోడ్లు డెవలప్మెంట్ అని పీకేస్తున్నారు కదా. ఒక్క మసీదుని తెస్తారా, ఒక దర్గాని తెస్తారా, ఒక ఇటుకు కదుపుతారా, దాన్ని కదపరు. ఎందుకు? ఏం డెవలప్మెంట్ అడిగి తీయకూడదు. ఎందుకంటే హిందువులు కంప్లైంట్ చేయరు, వాళ్ళు కంప్లైంట్ చేస్తారు కాబట్టి. రేపు హిందూ ఆలయాలు కూడా ఇట్లాగే ఎగిరిపోతాయి హిందువులు కనుక హిందువులో పోతే. ఒకప్పుడు హిందూయిజం ఉండేది, ఒకప్పుడు విగ్రహారాధన ఉండేది, ఇదంతా చెప్తారు. పోయిద్దా లేకపోతే తర్వాత మళ్ళీ ధర్మం ఎస్టాబ్లిష్ అయిద్దా, ఎలా ఎస్టాబ్లిష్ అయిద్దా అనేది అవ్వచ్చు, కానీ అది మనకు చెందదనమాట, మనకు సంబంధించింది కాదు. ఇప్పుడు మనం నష్టపోయేది మనం నష్టపోతాం. అలా జరగకూడదు అనుకుంటే అవేర్గా ఉండాలి, అవేకెన్ అవ్వాలి. పోరాడడం దూర్కి బాత్ అండి పోరాడడం అనేది, కానీ అవేర్నెస్సే ఉండాలన్నమాట ముందు. మనకి ఇప్పుడు అత్యంత అవసరమైనది అది. మీరు అవేర్ అవ్వండి, మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న హిందువులందరినీ కూడా అవేర్ చేయండి. అదండి ఇప్పుడు నేను కోరుకునేది ఈ వీడియో ద్వారా. ఎందుకంటే సార్పు ధర్మము, విమల సత్యము దేని చేత చెడిపోతాయండి? పాపము చేత, బొంకు చేత. బంగ్లాదేశ్లో జరుగుతున్న దాన్ని బొంకు అని చెప్పేసి దాన్ని స్పాయిల్ చేయాలని చూస్తున్నారు. ఏదైతే సత్యం ఉందో అది ఇక్కడ దాకా రాకుండా, సారపు ధర్మం ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ పాపం చేసి దాని చేత మొత్తం స్పాయిల్ చేస్తున్నారు అనమాట. దాన్ని ఎవరు ఆపాలి? దక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపాలి. మీరు అనొచ్చు మోదీ గారు యుద్ధంకి వెళ్ళొచ్చు కదా అంటే, అది వేరే అంశం అండి. యుద్ధంకి వెళ్తే ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది అనమాట ఉన్నదానికి తోడు. అక్కడ హిందువుల్ని కాపాడలేకపోవడమే కాదు, ఇంకా ఇండియా మీద కూడా తర్వాత అవుతుందన్నమాట వేరే రకంగా శాంక్షన్స్ ఇవన్నీ వస్తాయి. ఏంటంటే అది వేరే అంశము, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఇదండి, మీరు దక్షులు అనుకుంటే దక్షులు ఎవ్వారలు ఉపేక్ష చేసిరి, అది వారల చేటగు, వాళ్ళకే చేటు అవుతుంది. మీకు చేటు కాకూడదు అనుకుంటే మీరు చేయకూడదు ఏంటి? ఉపేక్షించడం. అది చేయొద్దు, ఉపేక్షించవద్దు దీన్ని. అదే నేను చెప్తుంది. సో మినిమం అట్లీస్ట్ ఒక నలుగురితో డిస్కస్ చేయండి దీని గురించి. తెలియని నలుగురికి చెప్పండి.
నలుగురికి చెప్పండి ఈ విషయాల గురించి, ఇట్లా జరుగుతుందని చెప్పేసి. టీవీలో చూడడమే కాదండి, కొంచెం వాళ్ళతోటి డిస్కస్ చేయండి. ఈ అంశాలని జనాలకి అవేర్నెస్ వచ్చేలా చేయండి. సో అదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే. కాపర్ ది షెపర్డ్ అండి, ఇది నేను హిందూనే, హిందూ నేను చెప్పుకోవాలనుకుంటే. సో నేను క్రిస్టియానిటీ మీద వాటి మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఇదంతా ఎవరన్నా ఛానల్ ఇంకా చూడకపోతే చూడండి, మంచి మంచి వీడియోస్ ఉంటాయి. అట్లాగే నేను ఇది సోదికాండం అని చెప్పేసి ఒక బుక్ కూడా రాశాను అనమాట, ఆదికాండం మీద, బైబుల్లో. దాని అనాలిసిస్ అనమాట కంప్లీట్గా. వీళ్ళొచ్చి బైబుల్ దేవుడు అది ఇది అంటూ ఉంటారు, అక్కడ అట్లా లేదు. ఓకే, దాంట్లో ఏముందని చెప్పేసి నేను అనలైజ్ చేశాను. మొత్తం 50 అధ్యాయాలు కూడా నా వంతు కృషి అండి, నేను చేస్తున్నాను. ఎవరన్నా తీసుకోవాలనుకుంటే ఆ బుక్ కింద డీటెయిల్స్ ఉంటాయి అనమాట, స్క్రోలింగ్ వస్తుంది. అట్లాగే ఈ వీడియో ఎండింగ్లో కూడా దాని అడ్వర్టైజ్మెంట్ పెడతాను, ఎలా కొనుక్కోవచ్చా అని చెప్పేసి. మీరు దాన్ని కొనుక్కోవచ్చు. సో అది బుక్స్ తర్వాత షిప్ చేస్తారు మీకు వేరేగా. అదండి. సో మీరు ఉపేక్షించకుండా మీరు చేయగలిగేది మీరు చేయండి. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.